అయోధ్య రామాలయంలో వేద మంత్రోచ్చరణ నడుమ రెండో దశ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. గంగా దసరా వేడుక సందర్భంగా 3 రోజుల పాటు జరిగే ఈ క్రతువులో మహాశివుడు, గణపతి, హనుమాన్, సూర్య భగవాన్, శేషావతార్ ఆలయాల్లో ప్రతిమలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ వేడుకలకు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. అత్యుత్సాహంతో ప్రారంభమైన సంబరాలు అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 47 మంది గాయపడ్డారు. ఈ ఘటన యావత్ క్రీడా లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల్లో ఎక్కువ మంది యువతే ఉన్నారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా 30 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. వీరిలో 13 ఏళ్ల బాలిక అత్యంత పిన్న వయస్కురాలు. 3 టీనేజర్లు, 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 6 ఈ ఘటనలో ప్రాణాలు విడిచారు. మృతులను దివ్యాంశి, దోరేసా, భూమిక్, సహనా, అక్షత, మనోజ్, శ్రావణ్, దేవి, శివలింగ, చిన్మయ్, ప్రజ్వల్గా గుర్తించారు. వీరంతా తమ అభిమాన జట్టు విజయాన్ని ఆస్వాదించడానికి స్నేహితులతో కలిసి వచ్చారు. వీరిలో చాలా మంది బెంగళూరు నగరానికి చెందినవారు కాగా కొందరు ఇతర జిల్లాల నుంచి కూడా తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 11 మంది చనిపోయినట్లు మనకు తెలిసిందే. దాదాపు 30 నుంచి 40 మంది దాకా సివియర్ గాయపడ్డారు. వారందరికీ కూడా చికిత్స కొనసాగుతుంది రకరకాల హాస్పిటల్లో. అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతుంది. అయితే ఇక్కడ చాలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చనిపోయిన వారందరూ కూడా ఆల్మోస్ట్ 32 సంవత్సరాల లోపు అనేది మాత్రం ఇప్పుడు లేటెస్ట్ గా మనకి తెలుస్తూ ఉంది. అంటే వాళ్ళు హాఫ్ ఆఫ్ ది లైఫ్ కూడా చూడని వ్యక్తులు వారంతా కూడా. ఇందులో 13 ఏళ్ల దివ్యాంశి ఉంది, 32 ఏళ్ల దోరేష్ అనే వ్యక్తి ఉన్నారు, 20 ఏళ్ల భూమిక్ అనే ఉన్నారు, 25 ఏళ్ల సహనా ఉంది, 27 సంవత్సరాల అక్షత, 33 సంవత్సరాల మనోజ్, 20 ఏళ్ల శ్రవణ్, అదేవిధంగా 29 సంవత్సరాల దేవి, 17 ఏళ్ల శివలింగ, 19 ఏళ్ల చిన్మయి, 20 ఏళ్ల ప్రజ్వల్. ఈ విధంగా మొత్తం కూడా అందరూ కూడా ఎక్కువ వీళ్ళు టీనేజర్స్ ఉన్నారు. 33 సంవత్సరాలు మాక్సిమం అంతే హాఫ్ ఆఫ్ ది లైఫ్ కూడా చూడని వ్యక్తులు అంతా కూడా ఈ చనిపోయిన వారిలో ఉండటం చాలా విషాదకరమైనటువంటి అందరిని కూడా దుఃఖానికి గురి చేస్తూ ఉంది. నిజానికి మనకి నిన్నటి వరకు 11 మంది చనిపోయారు. వీరంతా కూడా ఒక హాఫ్ ఆఫ్ ది లైఫ్ చూస్తుంటారు, లేదంటే పెద్దోళ్ళు అది అనుకున్నారు. కానీ బట్ కంప్లీట్ గా ఒక పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం ముగిసిన తర్వాత ఒక స్ట్రక్చర్ అంటే మృతులకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా కన్స్ట్రక్టివ్ గా ఇవ్వడం జరిగింది. అందులో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే చాలా వీరంతా కూడా 35 సంవత్సరాల లోపు వ్యక్తులే కావటం అందరినీ కూడా కలిసివద్ద గురి చేస్తుంది. వీరంతా తమ అభిమాన స్టార్ క్రికెటర్ని చూసేందుకు తమకి 18 ఏళ్ళ క్రితం చూస్తున్నటువంటి ట్రోఫీని తీసుకొచ్చారు. వారందరినీ కూడా చూడాలి, వారితో వారిని అట్లీస్ట్ అంటే కరచాలనం చేయబడినప్పుడు కూడా అట్లీస్ట్ దూరంగా నేను చూద్దామని ఒక ఆశతో రావటం, అక్కడ ఏర్పాట్ల పట్ల అంటే విజయోత్సవ సభ నిర్వహణ విషయంలో అక్కడ జరిగినటువంటి తలెత్తిన నిర్లక్ష్యం కావచ్చు, లేదంటే భద్రతా వైఫల్యం కావచ్చు, రీజన్ ఏదైనా సరే విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా చాలా మంది ఒక్కొక్క స్టోరీగా మనం పడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది జాబ్ చేస్తున్నవారు, కొంతమంది ఇప్పుడిప్పుడే స్టడీస్ పూర్తి చేసి జాబ్ కోసం ట్రయల్ చేస్తున్నారు, కొంతమంది ఇంటర్ చదువుతున్న వాళ్ళు, ఇట్లా ఈ విధంగా రకరకాలైనటువంటి వీరంతా కూడా ఉండటం అంతా కూడా 30 సంవత్సరాల లోపు వాళ్ళు కావడంతో ఆయా కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంకి అంటే దుఃఖ సాగరం మునిపినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ ప్రభుత్వం ఏదో అఫీషియల్ గా పరిహారం ప్రకటించేందుకు మాత్రమే పోయిన ప్రాణం తీసుకురాలేరు. బట్ ఇది ఎంత జాగ్రత్తగా అంటే పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది బెంగళూరు టీం ని చూసేందుకు. ఎందుకంటే క్రికెట్ ఫ్యాన్స్ కొంచెం బెంగళూరులో బాగా ఎక్కువగా ఉంటుంది, ఆ ఎంతూజియాజం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేసి లేదంటే ఆ ఈవెంట్ 2-3 రోజులు ట్రోఫీ గెలిచిన
2-3 రోజుల తర్వాత పెట్టుకుంటే సరైన ఏర్పాట్లు చేసుకుని ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు, ఇంతమంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు, ఇంతమంది కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిలి ఉండేది కాదు అనేది మేధావులు కానీ లేదంటేనో కొంతమంది విశ్లేషకులు కానీ చెప్తున్నమాట. సో ఖచ్చితంగా దీనికి నిర్వాహక నిర్లక్ష్యమే కారణం అంటారు. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ ఇటువంటి ఈవెంట్లు వచ్చినప్పుడు కొంత ఓవర్ ఎక్సైట్ అవుతూ ఉంటారు, ఎంతూజియాజంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టని అదంటే సరైన ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అనేది ఒక బలమైనటువంటి వాదన. సో అన్నిటికీ మించి ఆ చనిపోయిన వ్యక్తుల వయసు చూసినట్లయితే చాలా చిన్న ఏజ్ లాగానే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 33 సంవత్సరాలకి మాక్సిమం చనిపోయిన 11 మందిలో 33 సంవత్సరాలు అనేది ది హైయెస్ట్. సో మరీ చిన్న వయసు 13 సంవత్సరాలు, దివ్యాంశ్ అనే ఒక సంబంధించి 13 సంవత్సరాలు. సో ఈ విధంగా చూసినట్లయితే ఆయా కుటుంబాల్లో 13 ఏళ్ల బాలిక దివ్యాంశ్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా అంటే అట్లీస్ట్ ఈ స్కూల్ స్టడీస్ కూడా పూర్తి చేయనటువంటి ఆమె కూడా బలైపోవడం, చిన్న బాలిక కూడా బలైపోయిందంటే అది ఎంత ఊహకందని విషాదంగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పేర్లు విత్ ఏజ్ తో సహా వయసుతో సహా వచ్చినటువంటి పేర్లు చూసిన ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఇంత దారుణం జరిగిపోయిందా అనే ఒక బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం, పరిహారం ప్రకటించామని చెప్పినప్పుడు కూడా ఆ పోయిన ప్రాణం తిరిగి రాలేదా, వారికి ఉన్నటువంటి ఆ జీవితాన్ని చూడకముందే వెళ్ళిపోయారే అనే ఒక బాధ అయితే అందరినీ ఆ కుటుంబ సభ్యుల్ని వెంటాడుతుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ వెంకట్.